హాయ్ ఫ్రెండ్స్, 25 kV మహీంద్రా 475 ఇంజన్ జనరేటర్ తీసుకురాబోతున్నాం ఫ్రెండ్స్. సార్ ఏంటి సార్ అది? వెయిట్ ఎలా ఉందని చూపెడతాం. క్రికెట్లో కొత్త జనరేటర్లు ఉన్నాయట, అక్కడ చూపెడతాం మీకు. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. 4-5 రోజులే బండి తీయలేదు. అయితే డీజిల్ ఉందో లేదో అని మా ఫ్రెండ్ పైసలు లెక్క పెట్టరా అని ఇచ్చిన. వాడు పైసలు లెక్క పెడుతున్నాడు. లెక్క పెట్టి బంక్ కాడికి వచ్చినాము. ఇక్కడ పక్క పండి బంక్ కాడికి వచ్చినాం. బంక్ కాడికి వస్తే మన లోపల సపోర్ట్ లేదు, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? చూస్తలేరు. ఆడవాళ్ళ బండి ఉంది. సరే ఇక ఎందుకని సపరేట్గా వేరే బంక్ కాడికి వచ్చినాం. ఇంకో ఊరి కాడికి వచ్చి డీజిల్ కొట్టించుకున్నాం. ఆల్రెడీ అందులో చూసేసరికి ఏంది హాఫ్ ట్యాంక్ ఉంది. ఆయన కొట్టించలే కానీ ఆయన ఫుల్ ట్యాంక్ కొట్టు అని చెప్పిన. అన్నకైతే పెట్టిన వీడియో తీసుకుంటా. అన్న అయితే నవ్వుతూ లెక్క పెడుతున్నాడు పైసలు. వీడియో ఇస్తున్నాం అంటే మొత్తానికైతే అటు ఇటు అని ట్యాంక్ ఫుల్ అయింది. ఈ ట్యాంక్ ఫుల్ చేసుకొని ఆయన లాక్లు వేసుకొని చక్కగా వెళ్ళినాం. ఈ నుంచి ఎలా అయితే చాలా దూరం ఉంటుంది కాబట్టి మొత్తం వీడియో తీయకుండా మధ్య మధ్యలో కొన్ని క్లిప్పులు వేసి పెట్టేసిన. ట్రాఫిక్ ఉంటుంది ఒకటే సిగ్నల్. జైతాల నుంచి అయితే ఇక సిటీ నుంచి పోతే ట్రాఫిక్ ఉంటుందని బైపాస్ నుంచి చక్కగా వెళ్ళినాం. ఇట్లా కొంచెం పొక్కలు అవి ఉన్నాయి. మెల్లమెల్లగా పోతున్నాం ఆడికి. ఇక టర్నింగ్ తీసుకున్నాం చక్కగా. జైతాలు అయితే ఇక జైతాల నుంచి కొరట్లతో వెళ్తున్నాం. వెళ్ళే ముందే సడన్ గా ముందు నుంచి వస్తున్న బైక్ వాళ్ళిద్దరు జస్ట్ అయితే బ్రేక్ కొట్టకుండా జరుగుతుంది. వాళ్ళు వెళ్ళిపోయి ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎట్లా నడుపుతున్న బండి అని తీసుకున్నాడు మామూలు. ఇక టక్ వెళ్ళిపో వాళ్ళు దూరం ఉన్నది కానీ రయ్య బండి చంపినాం. మధ్యలో ఏమన్నా ఆగుదామని అయితే మా వాళ్ళు ఏం చేసారు, పక్క ఆపినందుకు మా వాళ్ళు చూడు ఈతకాయలు రాళ్ళు కొట్టుకుని ఏరుకుంటారు. శ్రీరామ్ సాగర్ దాకా పోయేద్దాం అన్నోళ్ళే ఆయన తెలిసేసరికి గ్యాస్ కౌంటర్ అప్ డౌన్ ఒకటే సింగల్ ఎంత నావాడైతే వీడియో తీసుడు చూసి అంకుల్ షాక్ అయిపోయాను. టోల్ గేట్ ఫీజు ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇప్పటికైతే మొత్తానికి ఇది ఆర్మూరు క్రికెట్ వచ్చినాం. ఫ్రెండ్స్ జనరేటర్ కాడికి పోదాం, చూసేద్దాం. కొత్తవి మాడిఫై చేసినాయి అయితే. మొత్తానికైతే నన్ను 2 సార్లు యూటర్న్ దింపించారు. ఇక్కడ యూనియన్ బ్యాంక్ దగ్గర ఉన్నది రా అంటే వాళ్ళు చూసలేదు, నేను చూస్తేనేమో నాకు అటు ఇటు చూసేసరికి లేట్ అయింది. 2 సార్లు యూటర్న్ వేసుకొని వచ్చినా మళ్ళీ దారి తప్పినాం. మళ్ళీ ఇప్పుడు దింపుకుంటున్నాం. మనం ఇప్పుడు ఇటే పోవాలి ఫ్రెండ్స్. అక్కడ ఉన్నాయి మన జనరేటర్లు. మనం పోయేది అక్కడికి. ఆగో జనరేటర్ వస్తుంది. ఈ జనరేటర్ ఆడికి ట్యూషన్ కట్టి ముందుకపోతారు. మనం పోవాల్సిన జనరేటర్కే కానీ ఈ జనరేటర్ కాదు. ఇవే జనరేటర్లు.
అన్న వాళ్ళది వచ్చేసి ఎస్కే జనరేటర్ అని షాపు. వీళ్ళు ఇక్కడ 5 years నుంచి వెళ్ళి షాప్ రన్నింగ్ చేస్తున్నారట. జనరేటర్ రిపేర్ చేస్తారట, ప్లస్ జనరేటర్ మాడిఫై చేసి ఇస్తారు, అమ్ముతారట. ఎట్లా కావాలంటే అట్లా జనరేటర్ ఫిట్ చేస్తా అన్నారు. నేను తీసుకునేది అయితే 25 kV తీసుకుంటున్నా. 30 kV, 20 kV, డబుల్ సిలిండర్, ఇంజన్, ఇట్లా చాలా రకాలు ఉన్నాయట మన దగ్గర. అన్నాడు వచ్చేసి చూసుకొని తీసుకోమన్నాడు. వచ్చి ఎవరైనా కావాలనుకుంటే తీసుకోండి ఫ్రెండ్స్. అన్న వాళ్ళ దగ్గర వచ్చేసి ఒక 3 కలర్లు అయితే ఉన్నాయన్నారు. ఇందులో రెడ్ కలర్ ఒకటేమో బ్లూ కలరు, ఇంకోటి బ్లాక్ కలర్ అని 3 రకాలు ఉన్నాయి, చూసుకోమని చెప్పింది. అంతేగా అన్నీ రెడీ ఉన్నాయి ఫ్రెండ్స్. అడ్వాన్స్ ఇచ్చి అవన్నీ ఏం లేదు. డైరెక్ట్ రావడం, పైసలు పట్టుకొని రావడం, డైరెక్ట్ తీసుకొని వెళ్ళడమే. ఎటువంటి ఫైనాన్స్ అయితే అవైలబుల్ లేవు అన్నాడు అన్న. ఇక నాకు బ్లూ కలర్ సెంటిమెంట్ కాబట్టి బ్లూ కలర్ జనరేటర్ తీసుకున్నా, 475. ఈ అన్న వాళ్ళు ఎక్కిస్తున్నారు. మా ఫ్రెండ్ని పైకి రమ్మన్నా, ఇక నేను కిందికి దిగుతున్నా. మా ఫ్రెండ్ని పై నుండి పట్టుకోమన్నా ఇక తాడు. జనరేటర్ అయితే ఎక్కించుకున్నాం, బండిలో తాడు కట్టేసినాం. తాడు కట్టి ఇక డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేస్తున్నా మొత్తం. కింద